మీ రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్యోగులను బలి చేస్తామంటే ఊరుకోబోమన్నారు కరీంనగర్ జిల్లా టీఎన్జీఎస్ అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి. మున్సిపల్ సిబ్బందిపై మాజీ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ చేసిన దాడిని నిరసిస్తూ కరీంనగర్ ఉద్యోగులు చేసి ఆందోళనకు దిగారు. కరీంనగర్ మున్సిపల్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన దారం శ్రీనివాసరెడ్డి మున్సిపల్ ఉద్యోగులపై జరిగిన దాడిని ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై విచక్షణ కోల్పోయి ఉద్యోగులపై దాడి చేయడం మంచిది కాదన్నారు. ఉద్యోగులంటే ప్రజలకు, ప్రభుత్వానికి వారధులని, ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లేది ఉద్యోగులన్నారు. ఉద్యోగులు తప్పు చేస్తే పై అధికారుల దృష్టికి తీసుకుపోవాలి, కానీ చంపుతాం, గుద్దుతాం, బెదిరిస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. రూల్ పెట్టేది మీరే, బ్రేక్ చేసేది మీరేనని, నిబంధనలకు వ్యతిరేకంగా చేయమంటే మాత్రం చేయమన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ సిబ్బందిపై దాడికి దిగిన మాజీ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే రాష్ట్ర జేఏసీ దృష్టికి తీసుకెళ్లి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే పెన్ టౌన్ సమ్మె చేపట్టి సహాయ నిరాకరణ కూడా తాము సిద్ధమేనని, తద్వారా జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. చాలా మంచి కార్యక్రమాలు చేసే మున్సిపల్ ఉద్యోగులపై నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. నిన్న జరిగిన సంఘటన మా జేఏసీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే రాష్ట్ర నాయకత్వానికి కూడా ఈ విషయం తీసుకుపోవడం జరిగింది. ఎందుకంటే ఏదన్నా ఇష్యూ ఉంటే ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో ఒక హైరార్కీ ఉంది. కింది వారు పనిచేయకపోతే పైన ఆఫీసర్కి ఏదైనా ఇన్ఫామ్ చేయడం, పై ఆఫీసర్ వినపడకపోతే మనకు ఒక హైరార్కీ క్రమంగా ఏదైనా చెప్పుకోవడానికి వీలుంది. అలా కాకుండా మనకు డైరెక్ట్ ఒక ఎంప్లాయీనే అటాక్ చేసే విధంగా చేయడం నిజంగా కూడా చాలా బాధాకరం. ఎందుకనంటే ఇలా మున్సిపల్ ఉద్యోగులు మీకు తెలుసు, నిత్యం ప్రజలతోని అనునిత్యం మనం మమేకమై ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. అలాంటి ఉద్యోగులపై దాడిని నిజంగా కూడా అంత భయానందంగా ఆందోళన ఉంది కనుక విధి నిర్వహణలో ఉన్న మున్సిపల్ ఉద్యోగులపై విశిక్షణ కోల్పోయి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో, అసభ్య పదజాలంతో మా ఉద్యోగులపై దాడి చేసిన మన మాజీ కార్పొరేటరు, డిప్యూటీ మేయరు గుగ్గిళ్ళ రమేష్ గారి యొక్క చర్యలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇవల్ల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి సమర్థవంతంగా అమలు చేసేది అంటే మా ప్రభుత్వ ఉద్యోగులు. ఇవాళ పొద్దున 4 గంటలకు లేచింది మొదలు రోడ్లు ఊడ్చేది మా మున్సిపల్ ఉద్యోగులు, ఇవాళ డ్రైనేజ్ క్లీన్ చేసేది మా ఉద్యోగులు, సచ్చిన కుళ్ళు పట్టిన శవాలను ఏరివేసేది మా మున్సిపల్ ఉద్యోగులు, అదేవిధంగా వాటర్ సప్లై చేసేది. ఇవాళ విషజ్వరాలు ప్రబలైనప్పుడు కావచ్చు, ఇవాళ కరోనా వంటి విషజ్వరాలు వచ్చినప్పుడు కావచ్చు, తమ ప్రాణాలను ప్రాణంగా పెట్టి, తమ కుటుంబాన్ని ప్రాణంగా పెట్టి ప్రజలకు సేవ చేసేది మా ప్రభుత్వ ఉద్యోగులు. అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ